మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారిలో వ్యవహార శైలి కానీ ఆయనలో మార్పు కానీ ఏమీ లేదని అంటున్నారు సార్ ప్రజలందరూ కూడా. దీన్ని మీరు ఎలా చెప్తారంటారు? అంటే మనకి ఒక సామెత ఉంది కదా, ఉమ్, ఎలికతోక ఎంత ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు అని చెప్పని. చాలా ఉన్నాయి. ఉమ్, కుక్కతోక వంకరే కానీ ఆ ఎంత వంకరని- ప్రయత్నం చేసినా అది సాఫీగా అవ్వదు. రకరకాల అనుభవాలతోటి ప్రజలు ఉమ్, పెద్దలు వాళ్ళ అనుభవ సారాన్ని రంగరించి సామెతల రూపంలో మనకి ఇచ్చారు. ఇటువంటి వాళ్ళ గురించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విపరీత మనస్తత్వం ఉన్న నాయకుడు. ఆయన వాస్తవంగా అసలు నాయకుడిగా పరిగణించడానికి కూడా వీలు లేని వ్యక్తిత్వం ఆయనది. వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి ఉమ్, ఆ నిర్ధారణ చేసిన సాక్ష్యాధారాలతోటి కోర్టులో ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉంటే అతన్ని 151 స్థానాలతోటి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని మనం ప్రశ్నించాలి తప్ప ఉమ్, తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆయన వ్యవహార శైలికి అనుకూలంగానే ఈ రోజుకి ఆయన ప్రవర్తన ఉంది. నాకు రీసెంట్గా ఉమ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సీనియర్ ఒక ఆయన కలిశారు. స్కూల్లో సీనియర్ ఉమ్, ఆయన చెప్పింది ఏంటి అంటే, స్కూల్ డేస్ నుంచి కూడా ఇతను విపరీత మనస్తత్వమే. ఇతను టీచర్ల మీద తిరగబడేవాడు. 2 టీచర్ల మీద భౌతిక దాడులకు పాల్పడ్డాడు. వాళ్ళ నాన్నగారు వచ్చి స్కూల్కి వచ్చి క్షమాపణ చెప్తూ ఉండేవాడు. అంటే ఆ ఏజ్ నుంచి కూడా ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ, నేర ప్రవృత్తితో కూడిన మనస్తత్వం. ఉమ్, అటువంటి వాడిని ఎవరో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని చెప్పని పౌర సమాజం అతనికి ఒక హీరోయిక్ వర్షిప్తో ఆపాదించి వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా అటువంటి ఎలివేషన్ ఇస్తే ఆ ఎలివేషన్ ప్రభావంలో పడిపోయి అతనికి అంతటి అధికారాన్ని కట్టబెట్టిన పౌర సమాజం తప్పు. ఉమ్, ఆయన ఒరిజినాలిటీ కట్టుబడే ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. ఆయనలో మార్పు లేదు. ఇవ్వకూడని వాళ్ళ చేతికి అధికారం ఇచ్చాం మనం, అంతే. అవును. ఉమ్, పాలన చేయటం చేతగాక తన వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవడానికి సమాజంలో కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు, ఆర్థిక అసమానతలు సృష్టించే ప్రయత్నం చేస్తా, రాజకీయ ప్రత్యర్థుల మీద నిత్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా, తనకు దక్కిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని స్థిరపరచుకోవాల్సిన అవకాశం చేతిలో ఉన్నా కూడా ఆ దిశగా అడుగులే వేయటం చేతగాని ఒక అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఉమ్, ఈరోజు కూడా విసిగి వేసారి ఒక ఏహిభావంతో ప్రజలు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేస్తే ఇప్పటికీ కూడా తన లోపాలని సమీక్షించుకోవటానికి కానీ, జరిగిన తప్పొప్పుల గురించి ఎనలైజ్ చేసుకోవటానికి కానీ, కనీసం అంటే వాళ్ళలో ఉన్న లోపం ఏంటనేది తెలిస్తే దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది ఆస్కారం ఉంటుంది. అసలు ఆ లోపాన్ని గుర్తించడానికే, అడ్మిట్ అవడానికే ఆయనకి అహం అడ్డొస్తుంటే, నేను అద్భుతంగా పరిపాలన చేశా, ఓటేయని ప్రజలతో తప్పు అంటున్నాడు ఆయన. నువ్వు అద్భుతంగా పరిపాలన చేస్తే ఎందుకు ఓటేయరు? ఉమ్, వాళ్ళ సిక్కింలో, అరుణాచల్ ప్రదేశ్లో ముందున్న ప్రభుత్వాలను ఎన్నుకున్నారుగా. అవునండి. ఇప్పుడు ఓడారు నవీన్ పట్నాయక్ గారు, కానీ గత 4 సార్ల నుంచి ఆయన ఎన్నుకుంటా ఉన్నారుగా. అద్భుతమైన పరిపాలన అందిస్తే సాంప్రదాయానికి భిన్నంగా, ఏంటంటే కేరళలో మొదటి నుంచి కూడా ఒక టెన్యూర్ యూడిఎఫ్, ఒక టెన్యూర్ ఎల్డిఎఫ్ అధికారంలో ఉంటున్నాయి. కానీ పినరాయి విజయన్ గారిని ఎల్డిఎఫ్ మళ్ళీ రెండోసారి కూడా కొనసాగించారు ఆయన్ని. ఆ పరిపాలన బాగుంది అని చెప్పిన భావంతో. అద్భుతమైన పరిపాలన మీరు అందించుంటే మీకు కూడా అటువంటి విజయం దక్కుండేదిగా. ఉమ్, ప్రజలు మిమ్మల్ని ఓడించలా, మిమ్మల్ని శిక్షించారు. ఉమ్, 150 స్థానాల నుంచి ఒక గౌరవప్రదమైన ఓటం అంటే ఒక 60-70 స్థానాలన్నా దక్కుండాల్సింది. కానీ మిమ్మల్ని 11కు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని స్థితికి మిమ్మల్ని పరిమితం చేశారు అని అంటే ఉమ్, ఇది మీకు ప్రజలు వేసిన శిక్ష. ఇంకా శిక్షకు గురై కూడా రిలీజ్ అవ్వకుండా ఉమ్, నేను మాత్రం ఆణిముత్యాన్ని, స్వాతముత్యాన్ని, శుద్ధపోసని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా, ప్రజలనే తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంటే అది ఆయనలో
అంటే ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఈయనకేదో మానసిక రుగ్మత ఉంది అని చెప్పని చెప్తున్నా కూడా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం ఆ విధంగా వ్యాఖ్య చేయకూడదని చెప్పని ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూస్తుంటే 4వ తారీఖు లెక్కింపు జరిగింది. అంతా హార్డ్లీ 10 days. ఇవాళ 14వ తారీఖులో ఉన్నాం మనం. 4వ తారీఖు ఈ టైం వరకు ఒక స్పష్టత రావటం మొదలైంది. 10 రోజులు గడిచినా కూడా రియలైజ్ అవ్వకుండా ఇంకా అదే ఇల్యూషన్లో ఉన్నాడు ఆయన. ఇటువంటి సందర్భంలో అంటే ఆ వ్యవహార శైలి గమనిస్తుంటే మొత్తం వాళ్ళ శ్రేణుల్ని ఏదో తెలుగుదేశం శ్రేణులు వెంటాడి వేధింపులకు గురి చేస్తున్నాయి, ఆర్థిక మూలాలు దెబ్బతీసేస్తున్నాయి, వాళ్ళని ఓదార్పు యాత్ర చేపడతా. అంటే ఇప్పటికీ కనీసం కొత్తగా నెగ్గిన ప్రభుత్వం, ప్రజలు మనల్ని ఓడించారు, వాళ్ళని నెగ్గించారు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఒకరోజు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజు ఓడిపోయింది. ఆ రోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళ ప్రజలు నాకు దూరం చేశారు. అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. వాళ్ళ మన్నలను నేను పొందలేకపోయాను. మళ్ళీ తిరిగి ఆ మన్నలను పొందటానికి తగిన కృషి చేస్తాను, నాలో ఉన్న లోపాలను సవరించుకుంటాను, ఒక సరైన ప్రణాళికతో మీ ముందుకు వస్తాను అని చెప్పని ఈ విధమైన వ్యవహారశైలి కనపరచాల్సిన దగ్గర ఆ విధమైన ఆలోచన ఆయనలో కనపట్టాల. ఇప్పటికీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న పదవి బాధ్యతలు చేపట్టారు స్వచ్ఛాలయంలో. ఎన్నికలకు ముందు ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా కొన్ని సంతకాలు చేశారు ఫైల్స్ మీద. అప్పుడే వాటిని తప్పట్టం మొదలు పెట్టేశారు. 2019 ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పిన వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం మెగా డిఎస్సి ప్రస్తావన లేకుండా నిరుద్యోగ యువతను మోసం చేసి 5 సంవత్సరాల పుణ్యకాలం పూర్తవుతున్న సందర్భంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాబోతున్న సందర్భంగా ఫిబ్రవరి 12వ తారీఖు, మార్చి 16 ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తే ఫిబ్రవరి 12వ తారీఖు 6,100 ఉద్యోగాలతోటి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే ఏంటి అక్కడ ఆ టైం షెడ్యూలు సాంకేతికంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తే పరీక్షల నిర్వహణకి సాధ్యం కాని స్టేజ్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏం జరిగింది అంతిమంగా? ఆ విడుదల చేసిన నోటిఫికేషను వీళ్ళు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతించక ఆ నోటిఫికేషన్ నిర్వీర్యంగా మారిపోయింది. అంటే ఒక నిర్వీర్యంగా మారిపోయే నోటిఫికేషన్ విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మసిపూసి మారేడుకి అంటారు. అంటే మరి ఒక 6 నెలల ముందు ఎందుకు విడుదల చేయాల? కనీసం అట్లీస్ట్ ఒక 2 months ముందు ఎందుకు విడుదల చేయాల? ఆయనకి తెలుసు విడుదల చేసే చిత్తశుద్ధి ఆయన దగ్గర లేదు. ఆ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆ నిజాయితీ ఆయన దగ్గర లేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలి సంతకం డిఎస్సి మీద పెట్టడం జరిగింది. ఇది మొట్టమొదటి అడిగే. మీరు 5 సంవత్సరాల కాలానికి 6,100 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయన తొలి సంతకం 16,347 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి? ఇక్కడి నుంచి ఇంకొక 5 సంవత్సరాల పాటు ఆయన కాలం ఉంది. ఈ కాలంలో ఇంకొక 2-3 డిఎస్సీలు ఇవ్వడానికి కావాల్సిన అవకాశం ఆయన చేతిలో ఉంది. ఆ ఇచ్చిన చరిత్ర కూడా ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రజలు తెలుసుకోవాల్సింది కూడా ఏంటి అంటే ఉపాధ్యాయ నియామకాలు రాజకీయ ప్రమేయంతో కాకుండా పారదర్శకంగా జరగాలి, మెరిట్ బేసిస్ మీద జరగాలి అని చెప్పని ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఈ డిఎస్సి విధానాన్ని తీసుకొచ్చారు. ఈ 40 సంవత్సరాల కాలంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసింది 17 డిఎస్సి. ఈ 17 డిఎస్సీలకు గాను ఎన్టీ రామారావు గారి హయాంలో 3 డిఎస్సీలు అమలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 డిఎస్సీలు అమలు జరిగినాయి. కోట్ల భాస్కర్ రెడ్డి గారి హయాంలో 1 డిఎస్సీ అమలు జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 1 డిఎస్సీ అమలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిన్నటి దాంతో కలుపుకొని ఎక్స్క్లూజివ్గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిన్న సంతకం పెట్టింది 9వ డిఎస్సీ ఆయన ద్వారా. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇప్పటికే అమలు జరిగిన 11 డిఎస్సీల ద్వారా 1,50,000 మందికి ఉపాధ్యాయ నియామకాలు ఇచ్చారు. 5 సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇతను
శుభం పలకరా మంక అంటే ఆ పెళ్లి కూతురు మొండ ఎక్కడ తెచ్చింది అన్నారంట. ఆ రీతిగా కొత్తగా పాలనా బాధ్యతలు చేపట్టి 16,347 ఉద్యోగాలతోటి ఒక డిఎస్సి నోటిఫికేషన్కి సంతకం పెడితే జీవో విడుదల చేస్తుంటే దానికి వంకలు పెడతా ఉన్నాడు. 5 సంవత్సరాల పుణ్యకాలంలో ఒక్క డిఎస్సి ఒక్క ఉపాధ్యాయ నియామకం చేపట్టని జగన్మోహన్ రెడ్డి 16,347 ఉద్యోగాలకి పూనుకున్న వాళ్ళకి వంకలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వంచిస్తున్నారు ప్రజలని చెప్పని వాళ్ళకి వంకలు పెడతా ఉన్నాడు. నువ్వు వంచావు అని చెప్పని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ప్రభుత్వాలకి వంకబెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికే నవ్వుల పాలు అయ్యారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున 4 ఎంపీలు గెలిచారు, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు నెగ్గిన మెజారిటీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున నెగ్గిన 4 ఎంపీల మెజారిటీ కలిపి ఆ 11 ఈ 4 సంబంధించిన మెజార్టీలు మొత్తం కలిపితే కూడా విశాఖపట్నంలో శ్రీభరత్కి వచ్చిన మెజార్టీ కన్నా తక్కువే. విశాఖపట్నం ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన, ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్కు వచ్చిన మెజార్టీ కన్నా ఈ 11 + 4 15 మందికి కలిపి వచ్చిన మెజార్టీ ఒక్కడి మెజార్టీ కన్నా తక్కువ. ఇంకా సిగ్గురాట్లా వీళ్ళకి. ఇంకా మాకేదో చాలా బెత్తడి మందాన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పని ఈ ప్రజల్ని తప్పుదో పట్టించే సమాచారం ఇవ్వాలి, మభ్యపెట్టే సమాచారం ఇవ్వాలి, ఇదే మా విధానం అనుకుంటున్నారు. ఇదే విధానం కనుక కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురయ్యే పరిస్థితి ఏంటి అంటే ఆయన ఏదైనా మార్పు చేసుకుంటాడేమని ఎదురు చూస్తున్నారు. ఆయన కన్నా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న అనుభవజ్ఞులు, సుదీర్ఘకాలం చట్టసభలకి ప్రాతినిధ్యం వహించిన అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈయన వెనక నడిచి కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అయింది మన పరిస్థితి కూడా. ఈయన వెనక నడవటం వల్ల మన రాజకీయ జీవితాలు కూడా ఎంత అస్థిరంగా ముగిసిపోయినాయి, ఎంత అవమానకరంగా మన రాజకీయ నిష్క్రమణ జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన వైఖరి మార్చుకుంటాడా లేదా అని చెప్పని వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఈయన ఇదే విధానాన్ని కొనసాగించిన పక్షంలో ఎలా అయితే తల్లి చెల్లి కూడా దూరం అయ్యారో రేపు ఆ పార్టీలో ఉన్న మహా అయితే కొద్దిమంది మిగలొచ్చు ఆయన పక్కన. ఆయనతో ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాళ్ళు, లేదు కేసులో కోయాక్యూజ్డ్గా ఉన్నాళ్ళు, విడదీయరాని అవినాభావ సంబంధం ఉన్నాళ్ళు కొద్దిమంది ఉన్నారు కదా, వాళ్ళు మిగులుతారు తప్ప మిగిలిన ఎవరు కూడా అవసరమైతే రాజకీయ సన్యాసం స్వీకరించి ముక్కు మూసుకొని ఇళ్లలోనే కూర్చుంటారు. కానీ ఈయనతో కలిపి సేల్ అవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.